మీరు చూడండి, మొదట్లో ఎద్దుని కొత్తగా కొని తీసుకొచ్చినప్పుడు గిత్తదోణ్ణి ఇలా బండెత్తి అంటే అది ఇలా చూస్తుంది, ఏమిటి ఆ పిలుపు ఏమిటి, అసలు ఏమిటి అల్లరి ఏమిటి అని ఇటు తిరిగి నలపనార కట్ట తింటుంది, అదేం రాదు. అందుకని నేను ఏం చేస్తాడంటే ముందు ఎద్దు దగ్గరికి ఎడతాడు, వెళ్ళి దాన్ని లాగి తీసుకొచ్చి దీన్ని కట్టడు, దీన్ని పట్టుకు నిలబడతాడు. నిలబడి తన కొడుకుని పిలిచి వెళ్ళే బండెత్తి దాన్ని కట్టరా కాడికంటాడు. రాముడు భీముడు ఇద్దరు ఉంటారు, 2 ఎద్దులు, రావుణ్ణి కట్టు ముందు అంటాడు. అంటే ఈయన బండెత్తి రావుణ్ణి కడతాడు. పరానుకరణము, మనసున్న ప్రాణి ఇంకోటి చేసేది చూస్తుంది. రాముడు ఇలా పెట్టడం, ఇలా వేయించుకోవడం చూస్తుంది. కానీ ఇది భీముడు, రాముడు ఉన్నంత సౌమ్యం కాదు. అందుకని ఇప్పుడు దీన్ని దా అంటాడు, అది ఏం రాదు అన్నట్టు చూస్తుంది. నేనెందుకు దానికి ఎందుకని అంటే తోక మిలిపెట్టో తోషో కొట్టో అక్కడ పెడతాడు. పెడితే ఇలా మెడొంచు అని కాడి పెడదామంటే ఇలా ఇలా ఊపేస్తుంది. ఆఖరికి ఎలాగో అలా పెట్టి ఆ మెడ కింద నుంచి తీసి తాడేస్తాడు. ఇప్పుడు ఆయన బండి ఎక్కడం ఎందుకో తెలుసా, భీముడు కొత్తనావుడు ఆయనకి తెలుసు. అందుకని వెనక్కి వెళ్ళి చల్ అని ఓ కర్ర పెట్టి కొడతాడు. అది ముందుకెడుతుంది, ఇది పక్కకెడుతుంది. ఇప్పుడు 4 దెబ్బలు కొట్టి ఆ పాశాలు పట్టుకుని ముందు నడుస్తూ అది ఎలా నడుస్తోందో నువ్వు ఇలా నడవాలని నేర్పుతాడు. 10 అడుగులు వేస్తుంది, పక్కకి లాగేస్తుంటుంది. కొత్త ఎద్దు కదండి పక్కకి లాగేస్తోంది అంటాడు. మొత్తానికి దాన్ని దారిలో పెడతాడు. ఓ 3 నెలలు అయిపోతుంది, జనపనార కట్ట తింటూ ఉంటుంది. ఇప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళడం, ఒరేయ్ దాన్ని ఇప్పేరా అంటాడు కొడుకుని. 2 దూడల్ని ఇప్పేస్తారు. ఇప్పేశాక ఇప్పుడు బండిని పైకెత్తి అంటాడు. 2 వచ్చి చక్క కాడి కింద తల పెట్టేస్తాడు. ఇప్పుడు ఏమన్నా అన్నాడా, ఏమనక్కర్లేదు, వచ్చేస్తుంది అంతే.